హాయ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో మనం బెనిఫిట్స్ ఆఫ్ చూసింగ్ షేర్ మార్కెట్ అనే దాని గురించి నేర్చుకుంటాం. అంటే షేర్ మార్కెట్‌ని చూజ్ చేసుకోవడం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటనేది ఈ వీడియోలో మనం నేర్చుకుంటాం. అండ్ ఈ వీడియో వచ్చేసి ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ ఫర్ ఫినాన్షియల్ అడ్వైస్. సో టాపిక్‌లోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ అసలు షేర్ మార్కెట్ అంటే ఏంటో నేర్చుకుందాం. షేర్ మార్కెట్ అనేది ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. అంటే ఎలా అయితే మనం బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం అనేది ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ గోల్డ్ పర్చేస్ చేయడం అనేది ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. ఇన్ ద సిమిలర్ వే షేర్ మార్కెట్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. సో మనం షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు రిటర్న్స్ అనేది వస్తుంది. ఎలా అయితే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే పర్ యానమ్‌కి అరౌండ్ 5-7% రిటర్న్స్ వస్తాయో అండ్ గోల్డ్ పర్చేస్ చేయడం వల్ల ఓవర్ ద టైమ్ గోల్డ్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యి ఎలా అయితే రిటర్న్స్ వస్తాయో ఇన్ ద సేమ్ వే షేర్ మార్కెట్‌లో కూడా మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌కి రిటర్న్స్ అనేది వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో మనకిక్కడ చూసుకుంటే బెనిఫిట్స్ అయితే లిస్ట్ అయ్యి ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ టు ఇన్వెస్ట్ ఫ్రమ్ ఎనీవేర్. అంటే మనం ఎక్కడుండైనా కూడా షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి హై యాక్సెసిబిలిటీ ఫర్ ఆల్ యూజర్స్. సో అందరూ కూడా మన మొబైల్ ఫోన్ నుండే మనం ఎంత ఇన్వెస్ట్ చేసాం, ఎక్కడ ఇన్వెస్ట్ చేసాం, ఎవ్రీథింగ్ మనం యాక్సెస్ అనేది తీసుకోవచ్చు. అండ్ థర్డ్ పాయింట్ చూసుకుంటే అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్. అంటే షేర్ మార్కెట్‌లో ఇన్కమ్ అనేది మనం ఎంతైనా జనరేట్ చేసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఓపెన్ టు ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్. షేర్ మార్కెట్‌లో ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ పాయింట్ చూసుకుంటే ఎక్సలెంట్ లిక్విడిటీ అండ్ క్విక్ యాక్సెస్ టు ఫండ్స్. లిక్విడిటీ అంటే మనం ఎంత ఫాస్ట్‌గా మనం ఇన్వెస్ట్‌మెంట్‌ని మనీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చో దాన్నే మనం లిక్విడిటీ అంటాము. సో షేర్ మార్కెట్‌లో మనకి ఇమ్మీడియేట్‌గా లిక్విడిటీ అనేది జరుగుతుంది. అంటే మన ఇన్వెస్ట్‌మెంట్‌ని ఈజీగా మనీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఆపర్చునిటీ టు డైవర్సిఫై ఇన్వెస్ట్మెంట్స్. అంటే మనం షేర్ మార్కెట్‌లో ఒకే కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ కాకుండా మనం మల్టిపుల్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మనకి షేర్ మార్కెట్‌లో వచ్చేసి అరౌండ్ 5,000+ కంపెనీస్ అనేది లిస్ట్ అయ్యి ఉన్నాయి. సో మనం డైవర్సిఫికేషన్ అంటే మనం మల్టిపుల్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ సెవెంత్ పాయింట్ వచ్చేసి స్టార్ట్ ఇన్వెస్టింగ్ విత్ మినిమల్ క్యాపిటల్. అంటే మన దగ్గర ఎంత తక్కువ మనీ ఉన్నా కూడా మనం ఇన్వెస్ట్‌మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ జనరేట్ లాంగ్ టర్మ్ ప్యాసివ్ ఇన్కమ్. అంటే మనం షేర్ మార్కెట్‌లో పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌కి రిటర్న్స్‌తో పాటు అడిషనల్‌గా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అందులో ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి డివిడెండ్. డివిడెండ్ అంటే ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ కనుక ప్రాఫిట్స్ వస్తే ఆ ప్రాఫిట్స్‌ని ఎవరైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేశారో ఆ ఇన్వెస్టర్స్‌కి కొంత పార్ట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో దాన్నే మనం షేర్ మార్కెట్‌లో డివిడెండ్ అని అంటాము. సో మనం పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌కి రిటర్న్స్‌తో పాటు అడిషనల్‌గా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో పాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క బెనిఫిట్ గురించి డీటెయిల్డ్‌గా నేర్చుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ టు ఇన్వెస్ట్ ఫ్రమ్ ఎనీవేర్. ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్ ఎనీ టైమ్ యూజింగ్ మొబైల్ అప్లికేషన్స్. అంటే ఎప్పుడైనా ఎక్కడి నుండైనా మనం ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చు మన మొబైల్ నుండి. అండ్ స్టే కనెక్టెడ్ టు యువర్ పోర్ట్‌ఫోలియో వైల్ ట్రావెలింగ్. మీరు ఏ లొకేషన్‌లో ఉన్నా అండ్ ట్రావెలింగ్‌లో ఉన్నా ఎక్కడున్నా కూడా మీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎప్పటికప్పుడు మొబైల్‌లో చూసుకోవచ్చు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి హై యాక్సెసిబిలిటీ ఫర్ ఆల్ యూజర్స్. ఈజీ యాక్సెస్ త్రూ మొబైల్ యాప్స్. అంటే మనం మొబైల్ నుండే మనం ఇన్వెస్ట్‌మెంట్ గురించి ఎవ్రీథింగ్ యాక్సెస్ అనేది తీసుకోవచ్చు. అంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేసాము, ఎంత రిటర్న్స్ వచ్చాయి, ఎందులో ఇన్వెస్ట్ చేసాము, ఎవ్రీథింగ్ అనేది డీటెయిల్డ్‌గా మనం మొబైల్ ఫోన్ నుంచే చూసుకోవడం అనేది చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసి అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్. ఎర్నింగ్స్ ఆర్ నాట్ రిస్ట్రిక్టెడ్ లైక్ ట్రెడిషనల్ శాలరీ బేస్డ్ ఇన్కమ్. ఎలా అయితే మనం శాలరీ చేస్తే ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది వస్తుందో, కానీ షేర్ మార్కెట్‌లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎలాంటి ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఏమి ఉండదు. మనం ఎంతైనా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఓవర్ ద టైమ్ మన స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకొని మనం రిటర్న్స్ అనేది కూడా ఇంప్రూవ్ అనేది చేసుకోవచ్చు. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ బెనిఫిట్ ఫ్రమ్ కాంపౌండింగ్ గ్రోత్. అంటే మనం లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ కనుక చేస్తే మనకి వచ్చిన రిటర్న్స్‌ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తే మనం దాన్ని కాంపౌండ్‌గా కూడా గ్రో అనేది చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఓపెన్ టు ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్. సూటబుల్ ఫర్ స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ అండ్ బిజినెస్ ఓనర్స్. అంటే
ఎవరైనా చదువుకునే స్టూడెంట్స్ గానివ్వండి అండ్ జాబ్ చేసే వాళ్ళైనా గూడా అండ్ ఎవరైతే ఆల్రెడీ బిజినెస్‌లో ఉన్నారో వాళ్ళు గూడా ఎవరైనా గూడా షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ బేసిక్ ఫినాన్షియల్ లిటరసీ ఈజ్ ఎనఫ్ టు బిగిన్. అంటే మనకి కొంచెం నాలెడ్జ్ ఉన్నా గూడా షేర్ మార్కెట్ గురించి కానీ, లేకపోతే ఫినాన్షియల్‌గా కానీ మనం షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఎక్సలెంట్ లిక్విడిటీ అండ్ క్విక్ యాక్సెస్ టు ఫండ్స్. బై ఆర్ సెల్ స్టాక్స్ ఇన్‌స్టాంట్‌లీ డ్యూరింగ్ మార్కెట్ అవర్స్. అంటే మనం మార్కెట్ అవర్స్‌లో ఎప్పుడైనా బై చేయొచ్చు లేదా సెల్ చేయొచ్చు. అండ్ సీమ్‌లెస్ యాక్సెస్ టు క్యాపిటల్ వెన్ రిక్వైర్డ్. అంటే మనం ఎప్పుడైనా కూడా మనం ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ అంతా కూడా మనం మనీ కింద కన్వర్ట్ చేసుకొని విత్‌డ్రా అనేది చేసుకోవచ్చు. అండ్ మోర్ లిక్విడ్ దెన్ అసెట్స్ సచ్ యాజ్ రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్. అంటే మనం ఒకవేళ రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తే లైక్ ఏదైనా ప్రాపర్టీ పర్చేస్ చేసినప్పుడు, ఏదైనా హోమ్ గానీ అండ్ ల్యాండ్ గానీ ఏదైనా పర్చేస్ చేసినప్పుడు దాన్ని మనం సేల్ చేసి మనకి అమౌంట్ మన చేతికి రావాలంటే అరౌండ్ 5-6 మంత్స్ పడుతుంది. అండ్ గోల్డ్ సేల్ చేసి మన చేతికి అమౌంట్ రావాలంటే అట్‌లీస్ట్ 1 డే టైం పడుతుంది. కానీ షేర్ మార్కెట్‌లో మనకి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇమ్మీడియేట్‌గా మనం మనీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. అండ్ సిక్స్త్ పాయింట్ చూసుకుంటే ఆపర్చునిటీ టు డైవర్సిఫై ఇన్వెస్ట్మెంట్స్. అలొకేట్ ఫండ్స్ అక్రాస్ మల్టిపుల్ సెక్టార్స్ అండ్ ఇండస్ట్రీస్. మనకు షేర్ మార్కెట్‌లో మల్టిపుల్ కంపెనీస్ అనేది ఉంటాయి. సో మనం ఎన్ని కంపెనీస్‌లోనైనా ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ మల్టిపుల్ సెక్టార్స్ కూడా ఉంటాయి. అంటే మనకి ఐటీ సెక్టార్ కానివ్వండి, ఫార్మాస్యూటికల్ సెక్టార్ కానివ్వండి, అలా చాలా సెక్టార్స్ ఉంటాయి. సో మనం ఏ సెక్టార్ అయినా చూజ్ చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ రెడ్యూస్ ఓవరాల్ రిస్క్ త్రూ డైవర్సిఫికేషన్. అంటే మనం మన ఇన్వెస్ట్‌మెంట్‌ని మల్టిపుల్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల డైవర్సిఫికేషన్ అంటే మనం మల్టిపుల్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి రిస్క్ అనేది తగ్గుతుంది. అండ్ అచీవ్ బ్యాలెన్స్ లాంగ్ టర్మ్ పోర్ట్‌ఫోలియో స్టెబిలిటీ. మనం లాంగ్ టర్మ్‌లో కూడా ఇందులో మల్టిపుల్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసాం కాబట్టి మనకు స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. స్టార్ట్ ఇన్వెస్టింగ్ విత్ మినిమల్ క్యాపిటల్. బిగిన్ యువర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ విత్ యాజ్ లిటిల్ యాజ్ ₹100. అంటే మన దగ్గర ₹100 ఉన్నా కూడా మనం షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఐడియల్ ఫర్ ఇండివిజువల్స్ స్టార్టింగ్ విత్ లిమిటెడ్ ఫండ్స్. మన దగ్గర ఎంత తక్కువ అమౌంట్ ఉన్నా కూడా మనం షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే జనరేట్ లాంగ్ టర్మ్ ప్యాసివ్ ఇన్కమ్. ఎర్న్ రిటర్న్స్ త్రూ డివిడెండ్స్ అండ్ క్యాపిటల్ అప్రిసియేషన్. అంటే మనకి షేర్ మార్కెట్‌లో రిటర్న్స్‌తో పాటు డివిడెండ్స్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మనం కంపెనీస్‌కి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఆ ప్రాఫిట్స్‌ని ఎవరైతే వాళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారో వాళ్ళకి కొంత పార్ట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దాన్నే మనం డివిడెండ్ అని అంటాము. సో మనకి ఇన్వెస్ట్మెంట్‌కి రిటర్న్స్‌తో పాటు డివిడెండ్ అనేది అడిషనల్ ఇన్కమ్ వస్తుంది. అండ్ వెల్త్ బిల్డ్స్ ఈవెన్ వితౌట్ యాక్టివ్ ట్రేడింగ్ ఇన్వాల్వ్‌మెంట్. అంటే మనం ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి అది వదిలేస్తే మనకు ఓవర్ ద టైమ్ రిటర్న్స్‌తో పాటు అడిషనల్‌గా ఇన్కమ్ జనరేట్ అయ్యి మన ఓవరాల్ వెల్త్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈరోజు మనం వీడియోలో ఏమేమి నేర్చుకున్నామో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్వెస్ట్ ఫ్రమ్ ఎనీ లొకేషన్. అంటే మనం ఎక్కడున్నా కూడా షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు మన మొబైల్ నుంచి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈజీ ఎంట్రీ అండ్ ప్లాట్‌ఫామ్ యాక్సెస్. అంటే మనం మొబైల్ నుంచే ఈజీగా మన ఇన్వెస్ట్మెంట్స్‌ని అండ్ ఎంత ఇన్వెస్ట్ చేసాం, ఎక్కడ ఇన్వెస్ట్ చేసాం, ఎవ్రీథింగ్ మన మొబైల్ నుంచి చూసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ అన్లిమిటెడ్ ఇన్కమ్ పొటెన్షియల్. షేర్ మార్కెట్‌లో మనం ఎంతైనా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఓపెన్ టు ఆల్ ఇండివిజువల్స్. అంటే షేర్ మార్కెట్‌లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ హై లిక్విడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో షేర్ మార్కెట్‌లో మనకి మనీని ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే మనం చేసిన ఇన్వెస్ట్మెంట్‌ని ఈజీగా మనం మనీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దాన్నే మనం లిక్విడిటీ అని అంటాము. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డైవర్సిఫైడ్ రిస్క్ మేనేజ్మెంట్. సో మనం మల్టిపుల్ సెక్టార్స్‌లో అండ్ మల్టిపుల్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకి రిస్క్ అనేది తగ్గుతుంది. అండ్ స్టార్ట్ విత్ మినిమల్ క్యాపిటల్. సో మన దగ్గర ఎంత తక్కువ మనీ ఉన్నా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. లాస్ట్ పాయింట్ వచ్చేసి బిల్డ్ లాంగ్ టర్మ్ ప్యాసివ్ ఇన్కమ్. అంటే మనం షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసిన మనీకి రిటర్న్స్‌తో పాటు అడిషనల్‌గా ఇన్కమ్ అనేది కూడా జనరేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ చూసుకుంటే మనం ద షేర్ మార్కెట్ ఈజ్ ఏ పవర్ఫుల్ టూల్ టు బిల్డ్ లాంగ్ టర్మ్ వెల్త్.
అంటే షేర్ మార్కెట్ అనేది ఒక పవర్ఫుల్ టూల్ మనం ఓవర్ ద టైం మన మనీని గ్రో చేసుకోవడానికి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఎవ్రీ కామెంట్కి రిప్లై అనేది ఇస్తాను.